ఇంగ్లాండ్తో జరిగే మిగిలిన 3 టెస్టుల కోసం భారత జట్టును ఖరారు చేసేందుకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిన్న గురువారం సమావేశమైంది. కానీ ఆ సమావేశం జరిగిందా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. అయితే క్రిక్ బజ్ నివేదిక ప్రకారం ఈ రోజు శుక్రవారం టీమిండియాను ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. 3, 4, 5 టెస్టులకు భారత జట్టును ప్రకటించడంలో బీసీసీఐ ఎందుకు ఆలస్యం చేస్తుందని పలువురు ప్రశ్నలు వేస్తున్నారు. అయితే విరాట్ కోహ్లీ సమాధానం కోసం బీసీసీఐ ఎదురు చూస్తుందని చెప్పుకొచ్చారు. కానీ ఇది ఓ అబద్ధం. బీసీసీఐ భారత జట్టును ప్రకటించడానికి కోహ్లీ కారణం కాదని తెలుస్తుంది. అయితే అసలు విషయం ఏంటంటే కోహ్లీ టీమిండియాలో చేరే తేదీ గురించి బీసీసీఐకి ముందే సమాచారం తెలుసు. అంటే ఇప్పుడు కోహ్లీ గురించి సెలెక్టర్లు వేచి చూడడం లేదు. కానీ ఇప్పుడు ఎదురు చూస్తున్నది ఆ ఇద్దరి విషయం పైనే. వాళ్ళే కేఎల్ రాహుల్, జడేజా. ఈ ఇద్దరు కారణంగానే జట్టును ప్రకటించడం లేదు. ముఖ్యంగా 3వ టెస్టుకి ఇంకా వారం రోజుల సమయం ఉండడంతో జట్టును ప్రకటించేందుకు సెలెక్టర్లు కూడా హడావిడి చేయడం లేదు. 3వ టెస్టులో బుమ్రాకు విశ్రాంతినివ్వాలని టీం మేనేజ్మెంట్ భావించింది. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి అతను ఎంపిక టీమిండియాకు ఎంతో అవసరమని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఇక ఇప్పుడు సెలెక్టర్లు మిగతా 3 టెస్టుల కోసం స్క్వాడ్ను ప్రకటించేందుకు గాను ఆలస్యం చేస్తుంది మాత్రం జడేజా, అలాగే కేఎల్ రాహుల్ ఫిట్నెస్ పై గురించి నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. క్వాడ్రిసెప్స్ గాయంతో రాహుల్, స్నానవాయువు గాయంతో జడేజా 2వ టెస్టుకు దూరం అయ్యారు. బెంగళూరులోని ఎన్సీఏలో ఈ ఇద్దరికి పూర్తి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు సెలెక్టర్లు. అందుకే స్క్వాడ్ని ఎంపిక చేసే విషయంలో ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. అంతేకాని విరాట్ కోహ్లీ విషయంలో మాత్రం సెలక్షన్ జాప్యం జరగలేదని, కారణం జడేజా, రాహుల్ ఫిట్నెస్ పైనే ఈ జాప్యం జరుగుతుందని తెలుస్తున్న సమాచారం.